ఆదివాసీ బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆటో డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలే కొత్త ప్రాంతం, భాష కూడా సరిగ్గా తెలియదు. కామాంధులు పొంచి ఉన్నారని ఆలోచన కూడా తెలియని అమాయకపు ఆదివాసీ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ కామాంధులు. తాను వెళ్లాల్సిన చిరునామా సరిగ్గా తెలియని ఆ బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గమ్యస్థానానికి చేర్చుతామని మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఈ ఘటనకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటపాక మండలం గొల్లగుట్ట గ్రామానికి చెందినటువంటి 17 ఏళ్ల ఆదివాసీ బాలిక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట ప్రాంతం నుంచి వాజేడు మండలంలోని గొల్లగూడెంలో గల తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు శనివారం బయలుదేరింది. వాజేడు వెళ్లేందుకు కుంట బస్టాండ్లో వేచి ఉంది. అప్పటికే చీకటి పడ్డంతో బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆటో డ్రైవర్లను అడిగింది. అయితే గొల్లగూడెం అనే గ్రామం వాజేడులో ఉంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఆటో డ్రైవర్లు దురుద్దేశంతో దుమ్ముగూడెం మండలంలో గొల్లగూడెం ఉందని తాము అక్కడ దింపుతామని చెప్పి ఆమెను ఆటో ఎక్కించుకున్న అనంతరం దారి మధ్యలో మత్తుమంది కలిపి కూల్ డ్రింక్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆటో డ్రైవర్లు బాధిత యువతిని పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి ప్రాంతంలో తెల్లవారుజామున విడిచిపెట్టారు. స్పృహలోకి వచ్చిన అనంతరం ఒంటి మీద గాయాలు, పంటి ఘాట్లు ఉండడంతో తనపై అఘాయిత్యం జరిగినట్లుగా గుర్తించిన యువతి విలపించింది. చలిలో వణుకుతున్నటువంటి ఆమెను స్థానికులు గమనించి పాత వస్త్రాలు అందజేశారు. ఇది గమనించిన గుడి వాచ్మెన్, అంగన్వాడీ సిబ్బంది సహకారంతో ఆ బాలికను చుంచుపల్లిలోని సఖి బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం సదరు బాలికకు శక్తి స్వధర్ హోంలో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. తన తండ్రి పేరు మాస, తల్లి పేరు సోమగా వెల్లడించింది. కాగా ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పాల్వంచ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చి వెంటనే నిందితులను గుర్తించాల్సిందిగా ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇదిలా ఉండగా భద్రాచలం పోలీసులు ఆటో డ్రైవర్లను పిలిపించి విచారణ ప్రారంభించారు. అయితే ఆ బాలిక తనపై అఘాయిత్యానికి పాల్పడింది ఎవరో గుర్తించలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. దుశ్చర్యకు పాల్పడిన ఆ ప్రాంతాన్ని ఆ బాలిక ప్రస్తుతం గుర్తించలేకపోతోంది. సంఘటన ఎక్కడ జరిగిందనే దానిని తెలుసుకునేందుకు 4 మండలాల పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.